హాయ్ గైస్, దిస్ ఈజ్ మళ్ళీ సిహెచ్. ఈ వీడియోలో నేను మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న థర్డ్ కాన్సెప్ట్ అయిన ఇన్హెరిటెన్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. అంటే ఆల్రెడీ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఉన్న ఒక క్లాస్లో నుంచి అక్కడ ఉన్న ఆల్ ప్రాపర్టీస్, ప్రతి ఒక్క ప్రాపర్టీని, బిహేవియర్ని ఒక న్యూ క్లాస్ అనేది యూజ్ చేసుకుంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ ఇన్హెరిటెన్స్ అనేది 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, ఫిఫ్త్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇలా ఈ 5 టైప్స్లో మనం ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇవి ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాం. ఒక ఇన్హెరిటెన్స్ జరగాలి అంటే డెఫినెట్గా 2 క్లాసెస్ అనేవి మినిమంగా ఉండాలి. సో నేను ఫస్ట్ క్లాస్ నేమ్ ఏ అని తీసుకుంటున్నాను. ఈ ఏ అనే క్లాస్లో నేను ఒక మెథడ్ రాస్తున్నాను. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి మెథడ్ ఏ అని ఇచ్చాను. దీంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈ ప్రింట్ స్టేట్మెంట్లో క్లాస్ ఏ అని చెప్పి ఇస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రింట్ అయినప్పుడు క్లాస్ ఏ అనేది వర్క్ అయిందని చెప్పి మనకి ఐడెంటిఫై అవ్వడానికి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇన్హెరిటెన్స్ జరగాలంటే డెఫినెట్గా 2 క్లాసెస్ ఉండాలి కదా. అంటే ఒకటి పేరెంట్ క్లాస్, ఇంకొకటి సబ్ క్లాస్. అంటే ఒక దాంట్లో ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్ని ఈ సెకండ్ క్లాస్ అనేది అక్వైర్ చేసుకోవాలి, అంటే యూజ్ చేసుకోవాలి. దానికి మనము ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఎలా యూజ్ చేస్తామంటే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. ఆ కీవర్డ్ నేమ్ వచ్చేసి ఎక్స్టెన్స్. ఏ క్లాస్లో నుండి అయితే మనం ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఏ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ బి క్లాస్లోకి వచ్చేసినాయి. ఈ బి క్లాస్ ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం డెఫినెట్గా ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మెయిన్ క్లాస్ రాస్తున్నాను. ఈ మెయిన్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం? క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ జరగటానికి మెయిన్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్ క్లాస్ నేమ్ ఎలా ఉండాలి? ఫైల్ నేమ్తో ఉండాలి. సో నేను ఇక్కడ ఇన్హెరిట్ అని చెప్పి క్లాస్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు మెయిన్ క్లాస్ అనేది కాల్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాస్ ఈ లోపల ఏ కోడ్ అయితే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అయిద్దని చెప్పి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు నేను క్లాస్ బి యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ బి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, న్యూ కీవర్డ్, కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇక్కడ నేను బి అనే క్లాస్లో నార్మల్గా ఇక్కడ ఏం లేవు, కానీ ఏ అనే క్లాస్లో మెథడ్ ఉంది. ఈ మెథడ్ని బి అనే క్లాస్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్తో మనం కాల్ చేస్తాం. మెథడ్ నేమ్ ఏంటి? మెథడ్. ఇక్కడ మనకి యాక్చువల్గా మెథడ్ ఏ అనే మెథడ్ క్లాస్ ఏలో ఉంది, కానీ క్లాస్ బిలో లేదు. దీన్ని ఎక్స్టెండ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఏ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని బి క్లాస్లోకి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు బి క్లాస్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఆబ్జెక్ట్తో మనం ఏ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని గ్యాదర్ చేసాం. సో మనం ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేవ్ చేశాను, కంపైల్ చేశాను, రన్ చేశాను. ఇప్పుడు క్లాస్ ఏలో ఉన్న మెథడ్ ఏ అనేది క్లాస్ బిలోకి వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసింది క్లాస్ బిని యూజ్ చేసాం, క్లాస్ ఏని అసలు మనం యూజ్ చేయలేదు. సో ఈ విధంగా మనం ఇన్హెరిటెన్స్ అనేది చేస్తాం. ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఎందుకంటే ఒక క్లాస్ మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోవటం అంటే ఇన్హెరిట్ చేసుకుంది. అంటే క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ని క్లాస్ బిలోకి తెచ్చుకున్నాం. దీన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక సూపర్ క్లాస్, అన్ని ప్రాపర్టీస్ ఉన్న ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని
2 or more క్లాసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటే అంటే కాపీ చేసుకుంటే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక క్లాస్ని యూజ్ చేసుకున్నాం. ఇట్లా మల్టిపుల్ క్లాసెస్కి ఒకేసారి యూజ్ అవుతుందా లేదా అని చెప్పి నేను క్లాస్ సి అనే ఇంకో క్లాస్ తీసుకొని దానికి క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మళ్ళీ సేమ్ ఇదే క్లాస్ సి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ కూడా నేను సేమ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. చూడండి వచ్చేసింది. క్లాస్ సిలో కూడా క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అనేవి వచ్చేసింది. అంటే ఒక క్లాస్ 2 క్లాసెస్కి కూడా ప్రొవైడ్ చేసింది సేమ్ ప్రాపర్టీస్ని. ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి 2 times ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఒక క్లాస్ అనేది 2 or more క్లాసెస్కి సేమ్ ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేస్తే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ 3 నేను 2 చేసి చూపించాను. అంటే థర్డ్ కూడా చేయటం ఈజీయే కదా. సో అందుకని నేను టైం వేస్ట్ చేయకుండా 2 చేసి చూపించాను. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక సూపర్ క్లాస్లో ఉండి ఒక కొత్త క్లాస్ అనేది ప్రాపర్టీస్ని కాపీ చేసుకునేది. ఆ కాపీ చేసుకున్న క్లాసుల నుంచి ఇంకొక క్లాస్ అనేది కాపీ చేసుకునేది. ఇది ఎలా అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఏలో ఉన్న ప్రాపర్టీస్ని బి అనే క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుంది. ఈ బి అనే క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఇప్పుడు ఏంటి, క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీసే క్లాస్ బిలో కూడా ఉంది. ఈ క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ని క్లాస్ సి అనేది ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ క్లాస్ బి అనేది ఇస్తున్నాను ఎందుకంటే క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ క్లాస్ సిలోకి రావాలి. యాక్చువల్గా ఇక్కడ 2 ఎంటీగానే ఉంది. బట్ ఈ ప్రాపర్టీస్ అనేవి ఫస్ట్ బిలోకి వస్తే ఫస్ట్ బిలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ బి నుంచి సిలోకి వస్తాయి. ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ కోడ్ ఉంది, మనకి క్లాస్ సి ఉంది. క్లాస్ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్ సి ఆబ్జెక్ట్ నుండి క్లాస్ ఏని నేను కాల్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ క్లాస్ సిలో ఆబ్జెక్ట్ క్లాస్ సిలో బిలో ఉన్న ప్రాపర్టీస్ క్లాస్ సిలోకి వస్తే డెఫినెట్గా ఇది వర్క్ అయినట్టే. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. చూడండి క్లాస్ ఏ అంటే క్లాస్ ఏలో ఉన్న మెథడ్ అనేది వర్క్ అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ జరిగింది. ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఫస్ట్ బిలోకి వచ్చినాయి. బిలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ సిలోకి వచ్చినాయి. అది ఎలా అంటే ఇక్కడ ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఇన్హెరిట్ చేసాం. సో ఇలా మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని 2 క్లాసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటాయి. ఆ 2 క్లాసెస్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి థర్డ్ క్లాస్లోకి అక్వైర్ చేసుకోవాలి, అంటే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 క్లాసెస్లో ఉన్న ప్రాపర్టీస్ ఒక క్లాస్లోకి యూజ్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూడండి, 2 క్లాసెస్లో ఉన్న ప్రాపర్టీస్ ఒక క్లాసు యూజ్ చేసుకుంటుంది, దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ హైబ్రిడ్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఒకటి మనకి తెలియాల్సింది ఒక పాయింట్ ఉంది. అదేంటంటే జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు. దట్ మీన్స్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది కదా, సో ఇది కూడా నార్మల్గా జావాలో సపోర్ట్ చేయదు. దీనికి ఒక సొల్యూషన్ అనేది ఒకటి ఉంది. అది ఎలా యూజ్ చేస్తారు అంటే ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తారు. ఇంటర్ఫేసెస్ అనేవి యాజ్ ఏ బిగినర్గా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఊప్స్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత అదొక సపరేట్ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా ఇంటర్ఫేసెస్ అంటే ఏంటో అర్థమైపోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. బై.